పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జూలై 17వ తారీఖు దేవుని యొక్క వాక్యం ఆలకించాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 27వ వచనము. నా తండ్రి నాకు సమస్తము అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు, మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్ని మతాలు దేవుని వైపు నడవాలి అని ఉంటారు. ఏ మతాన్ని చూసుకున్నా సరే దైవ సన్నిధికి చేరాలన్నటువంటి ఆకాంక్ష, కోరిక కలిగినటువంటి అన్ని మతాలు. కానీ ఈనాడు ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు ద్వారా మన తండ్రిని చేరుకుంటున్నాము అనేటువంటి మాట మనం చాలా మంచిగా అర్థం చేసుకోవాలి. క్రీస్తునాథుడు తన తండ్రి మార్గాన్ని, తన తండ్రితో సంబంధం కలిగి జీవించే జీవితాన్ని, తండ్రితో ఎలా ఉండాలి, ఈ లోక ప్రయాణ నీవు నేను కూడా పరలోకం ఎలా చేరుకోవాలో, ఎవరికి సంబంధించే విధముగా జీవించాలో, ఎవరికి ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలో స్పష్టంగా యేసు ప్రభువు తెలియజేస్తున్నారు. ఒక చిన్న మాట ఏమిటంటే, కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. ఇక్కడ క్రీస్తును చేరుకుంటున్న వారు, క్రీస్తును పొందుతున్న వారు, క్రీస్తుతో జీవిస్తున్న వారు మాత్రమే తండ్రిని చేరుకుంటారని, తండ్రితో జీవించగలుగుతారని అటువంటి మంచి మాటను తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరులు గమనించండి, మన జీవితంలో కూడా, కుటుంబ జీవితంలో కూడా ఎన్నోసార్లు మన కుటుంబాన్ని దగ్గర అవ్వాలంటే ముందుగా మనకు స్నేహితులుగా తమ యొక్క పిల్లలకు తెలియాలి. పిల్లలు తెలిస్తేనే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు మనకు తెలుస్తారు. అదే విధముగా ఈ లోకాన జీవిస్తున్న నీవు నేను అందరము కూడా క్రీస్తు ప్రభు చేసినటువంటి గొప్ప పరిచర్య ద్వారా మన ఈ లోకంలో మంచిగా జీవించాలని వేడుకోవాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.